ప్రైజ్ ద లార్డ్. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. నజరేయుడగు యేసు క్రీస్తు నామములో మీ అందరికీ నా శుభములు ఆశీర్వాదములు తెలియజేస్తున్నాను. కొద్ది సమయము దేవుని వాక్యమును ధ్యానం చేద్దాము. లూకా సువార్త 20వ అధ్యాయము. లూకా సువార్త 20వ అధ్యాయము 20వ వచనము నుండి కొన్ని వచనాలు మనం చదువుకుందాము. వారు ఆయనను కనిపెట్టుచు అధిపతి వశమునకు అధికారమునకును ఆయనను అప్పగించుటకై ఆయన మాటల యందు తప్పు పట్టవలనని తాము నీతిమంతులమని అనిపించుకొను వేగుల వారిని ఆయన యొద్దకు పంపిరి. వారు వచ్చి, బోధకుడా, నీవు న్యాయముగా మాట్లాడుచును బోధించుచునున్నావు. నీవెవరి యందును మోమాటము లేక సత్యముగానే దేవుని మార్గమును బోధించుచున్నావని ఎరుగుదుము. మనము కైసరునకు పన్ను ఇచ్చుట న్యాయమా కాదా అని ఆయనను అడిగిరి. ఆయన వారి కుయుక్తిని గుర్తెరిగి, ఒక దేనారము నాకు చూపుడి, దీని మీద రూపమును ప్రైవ్రాతయు ఎవను అని అడుగగా వారు కైసరువి అనిరి. అందుకైన, అలాగైతే కైసరువి కైసరునకును దేవునివి దేవునికిని చెల్లించుడని వారితో చెప్పాను. ఆఖరి వచనము మరొక్కసారి చదువుకుందాము. అందుకైన, అలాగైతే కైసరువి కైసరునకును దేవునివి దేవునికిని చెల్లించుడని వారితో చెప్పాను. ప్రార్థన చేసుకుందాము. ప్రేమగల నా ప్రియ పరలోకపు తండ్రి, సర్వశక్తిమంతుడు అయిన నా దేవా, నా రాజా, నా రక్షక, మీకు కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. చదవబడిన లేఖన భాగములో నుండి మాతో మాట్లాడండి, సహాయము చేయండి, కనికరము చూపండి, కృప చూపండి నాయన. అద్భుతముగా ఆశ్చర్యకరముగా మమ్మలను బలపరచమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము పరమ తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియులారా, దేవునివి దేవునికి ఇవ్వమని వచనం మీద వ్యాఖ్యానం చేయటానికి కొన్ని మాటలు నేను సిద్ధపరచుకొని మీ మధ్యకు వచ్చా. అయితే ఇక్కడ నేపథ్యం ఏమిటి, ఇక్కడ సందర్భం ఏమిటి అనేది మనం ఆలోచన చేస్తే, ప్రధాన యాజకులను శాస్త్రులను ఆయన యొద్దకు కొందరిని పంపించారట. వారు ఎందుకు వచ్చారు అనంటే, మాటలలో తప్పు పట్టవలనని, ఆయనను అప్పగించుటకై ఆయన మాటల యందు తప్పు పట్టవలని. అంటే ఆయన మాటల్లో తప్పుకు దొరికితే ఆ తప్పును చూపించి ఆయనను అప్పగించాలి, ఆ విధముగా ఆయనను హింసించాలి, బాధించాలి అనే ఉద్దేశము చేత కొందరు వచ్చారు. వారు వచ్చి డైరెక్ట్గా ప్రశ్న అడగటలేదు. కైసరునకు పన్ను ఇచ్చుట న్యాయమా కాదా అనే ప్రశ్న డైరెక్ట్గా అడగకుండా, దానికి ముందు వాళ్ళు ఏమంటున్నారంటే, వారు వచ్చి 21వ వచనంలో, వారు వచ్చి, బోధకుడా, నీవు న్యాయముగా మాట్లాడుచును బోధించుచునున్నావు. నీవెవరి యందును మోమాటము లేక సత్యముగానే దేవుని మార్గమును బోధించుచున్నావని ఎరుగుదుము. అంటే యేసు ప్రభువుని పొగిడారన్నమాట. పొగడటం అంటే ఆయనలో లేని గుణమును పొగడటం కాదు, ఆయనలో ఉన్న గుణమునే, ఆయనలో ఉన్న మోమాటము లేని బోధనే అప్రిషియేట్ చేస్తూ పొగుడుతూ మాట్లాడటం మొదలుపెట్టారు. ఆ తర్వాతే వాళ్ళు అడగాలనుకున్న ప్రశ్న అడిగారన్నమాట. చాలామంది చాలా తెలివిగా మాట్లాడతారు, కానీ అవతల వ్యక్తికి కూడా అది అర్థమైపోతుందని గ్రహించలేరు. అది యేసు ప్రభు దగ్గర అసలు చేయకూడదు మనం. ఇక్కడ కొంతమంది ఏం చేస్తారు చూడండి, వారికి అప్పు కావాలనుకోండి, మొదట ఫోన్ చేసి, నువ్వు గొప్పోడివి, నీవే తప్ప మాకు ఈ సహాయం ఇంకెవరూ చేయలేరు, నీవైతేనే జాలి కలిగిన గుండె కలిగిన వాడివి, ఇలా పొగుడుతూ తర్వాత వాళ్ళు అప్పు అడుగుతారు. లేదా ముందు పొగడతల్లో ముంచేసి తర్వాత వారికి కావలసిన పని ఏదో వారు జరిపించుకోవటానికి ప్రయత్నిస్తారు.
ఇక్కడ వచ్చిన వీళ్ళు కూడా యేసు ప్రభువుని మాటల యందు తప్పు పట్టాలని వచ్చి డైరెక్ట్గా ప్రశ్న అడగట్లేదు. వాళ్ళు ఏమంటున్నారంటే, నీవు న్యాయముగా మాట్లాడుచు బోధించుచున్నావు, నీవెవని యందు మోమాటం లేక సత్యముగానే దేవుని మార్గమును బోధించుచున్నావని ఎరుగుదుము అని ముందు పొగడతలతో ముంచెత్తటం ప్రారంభించారు. న్యాయంగా మాట్లాడతాడంట, వాళ్ళ మాటలు చూడండి. మోమాటం లేకుండా చెప్తాడంట, సత్యమే మాట్లాడుతావని ఆయన గురించి పొగిడారు. పొగిడిన తర్వాత మనము కైసరునకు పన్నిచ్చుట న్యాయమా కాదా అని ఆయనను అడిగిరి. ఆయన వారి కుయుక్తిని ఎరిగి, ఆ మాటను చూడండి, ఆయన వారి కుయుక్తిని ఎరిగి. వాళ్ళు ఎంత పొగిడినా కూడా యేసు ప్రభువుకి వాళ్ళ కుయుక్తి ఏంటో తెలుసు. వాళ్ళు కుయుక్తిని ఎరిగి అన్నాడు. మనము యేసు ప్రభు యొక్క పిల్లలముగా, యేసు ప్రభువును ఆరాధిస్తున్నవారుగా, యేసు ప్రభువుని వెంబడిస్తున్నవారుగా, యేసు స్వరూపమందు మలచబడటానికి ఇష్టపడుతున్న వారముగా మనకు కూడా ఉండాల్సిన ఒక లక్షణం ఏంటంటే, ఎదుటివాని కుయుక్తిని ఎరగటము నేర్చుకోవాలి. ఎదుటివాని కుయుక్తిని గ్రహించటము మనము నేర్చుకోవాలి. యేసు ప్రభు వాళ్ళ కుయుక్తిని ఎరిగి అంటే వాళ్ళు అడిగిన ప్రశ్నే ఒక కుయుక్తితో, పొగడతలతో ప్రారంభించి వాళ్ళు అడగాలనుకున్న ప్రశ్న దగ్గరకు వాళ్ళు వచ్చారు. ఈనాడు సమాజంలో చాలామంది ఈ విధముగానే ఉంటున్నారు. ఒకానొక సందర్భంలో ఒక బ్రదరు నా దగ్గరకు వచ్చి, అన్న నీ వర్తమానాలు చాలా బాగుంటాయి, నీ వాక్యములోని చాలా మర్మాలు నేను నేర్చుకున్నాను, ఇలాగా నన్ను పొగడతలతో ముంచేసి ఆఖరిన ఆయన ఒక ప్రశ్న నన్ను అడిగాడు. ఆ ప్రశ్న నన్ను అడిగడానికి కారణం ఏమిటంటే, అందులో నేనేదైనా పొరపాటు చెబితే అది పట్టుకొని వెళ్ళి వాళ్ళకి తెలిసిన వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వటానికి. ఇదే సిచ్యువేషన్, ఇలాంటి సిచ్యువేషన్ యేసు ప్రభువుకి ఎదురైనప్పుడు ఆయన కుయుక్తిని ఎరిగి చాలా తెలివిగా వారికి సమాధానం చెప్పాడు. వాళ్ళు అడిగిన ప్రశ్న ఏంటి? కైసరునకు అంటే గవర్నమెంట్కి పన్ను ఇచ్చుట న్యాయమా అని అడిగారన్నమాట. అప్పుడున్న గవర్నమెంటు, యేసు ప్రభు జీవిస్తున్న ఆ రోమా ప్రభుత్వంలో ఉన్న కైసరు, ఆ ప్రభుత్వం ఏదైతుందో ఆ ప్రభుత్వమునకు పన్ను ఇచ్చుట న్యాయమా కాదా అని ఆయనను అడిగిరి. ఆయన వారి కుయుక్తిని గుర్తిరిగి, ఒక దేనారము నాకు చూపుడి, దీని మీద రూపమును పై వ్రాతయు ఎవనివని అడుగగా వారు కైసరు అని చెప్పాడు. ఇది గవర్నమెంట్కు సంబంధించిన ముద్ర, దాని పై రూపము, దాని మీద ఉన్న వ్రాత గవర్నమెంట్కు సంబంధించినది అని చెప్పాడు. అప్పుడు యేసు ప్రభు, అలాగైతే కైసరువి కైసరునకి ఇచ్చేయండి. గవర్నమెంట్ ఉంది కదా, గవర్నమెంట్ రూల్ ప్రకారంగా గవర్నమెంట్కి చెల్లించాల్సింది ఏదైతుందో ఆ ట్యాక్స్ మీరు చెల్లించేసేయండి. అలాగే దేవునివి దేవునికి చెల్లించుడని వారితో చెప్పాను. దేవునివి దేవునికి ఇచ్చేయండి అంటున్నాడు. అసలు దేవునివేంటి? దేవునికి ఏమి ఇవ్వాలి మనం? దేవుడు మనకేమిచ్చాడు అనేది ఆలోచిస్తే ఒక 3 విషయాలను నేను చెప్పిన ప్రసంగాన్ని ముగించేస్తాను. 3 చాలా ప్రాముఖ్యమైన ఆశీర్వాదములు. ఈ 3 కూడా దేవునివి దేవునికి ఇచ్చేయమని యేసు ప్రభు చెబుతున్నాడు. అవేమిటి అని అంటే, మొట్టమొదటిగా కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 19వ వచనాన్ని మనము చదువుదాము. 6వ అధ్యాయము 19వ వచనం. మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి, చూడండి, మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి అంటే మన దేహం ఎవరిది? దేవునిది, మనది కాదు. ఈ రూపము ఏదైతే ఉందో అది దేవుని స్వరూపము. ఆదికాండము 1వ అధ్యాయము 26వ వచనంలో మన పోలికల యందు మనము సృష్టి చేయుదము అని రాయబడి ఉంది. దేవునివి దేవునికి ఇచ్చేయండి అంటే మన దేహము దేవునిది. ఈ దేహము
దేవుని ఆలయముగా, పరిశుద్ధాత్మకు ఆలయముగా దేవుడు మనకు అనుగ్రహించాడు. ఈ దేహము దేవునిది కనుక దేవునికి ఇచ్చేయమంటున్నాడు. మనలో చాలా మంది దేవునికి ఇవ్వాల్సిన మన శరీరమును మనము ఇవ్వటం లేదు. మన శరీర సుఖముల కొరకు మనం ప్రయత్నం చేస్తున్నాం తప్ప, మన శరీర సౌందర్యము కొరకు మనం ప్రయత్నాలు చేసుకుంటున్నాం తప్ప, దేవుడు మనకిచ్చిన ఈ శరీరము దేవుని కొరకే ఖర్చు పెట్టాలి, దేవుని కొరకే వాడబడాలి. నా కళ్ళు కానీ, చెవులు కానీ, నోరు కానీ, నా కాళ్ళు కానీ, చేతులు కానీ, ఇవన్నీ దేవునివి, దేవుని కొరకే నేను ఖర్చు పెట్టాలి, ఇవి దేవుని కాబట్టి దేవుని కొరకే నేను ఇచ్చేయాలి ఇవి అనే ఆలోచన ఈనాడు క్రైస్తవ సమాజంలో చాలా వరకు తగ్గిపోయింది. చాలా వరకు. ఒక మాట జ్ఞాపకం చేసుకుందాం. రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము, రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 1వ వచనములో అవసరమైన మాటను చదువుతున్నాను. మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మును బ్రతుమాలుకొనుచున్నా. ఒక మాట క్లియర్గా చదువుతాను, చూడండి. 1వ వచనం, మొదటి మాట నుండి. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకునుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మును బ్రతుమాలుకొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. ఇక్కడ మాట గమనించండి. మీ శరీరములను ఆయనకు సమర్పించుకునండి, అనుకూలమైన సజీవ యాగముగా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ దేహములను దేవునికి సమర్పించుకునండి. ఒక స్తుతి పాట, పాత పాట, మనందరికీ బాగా తెలిసిన పాట. సజీవ యాగముగా మా శరీరము సమర్పించి, ఆ సజీవ యాగముగా మా శరీరము సమర్పించి, సంపూర్ణ సిద్ధి నొందా శుద్ధాత్మను నొసగితివి. ఈనాడు ఇట్లాంటి పాటలు లేవు. ఆ పాట ఎంతగా మనలను, మన శరీరమును దేవునికి సజీవముగా, పరిశుద్ధముగా సమర్పించుకోవాలని నేర్పిస్తుంది దేవుని మాటలను. ఈ దేహము దేవుని వలన నిర్మాణమైనది. ఈ దేహం యొక్క రూపము దేవుని స్వరూపము. దేవుడు మనకిచ్చినటువంటి ఈ దేహమును దేవునిది కాబట్టి దేవునికే మరలా తిరిగి మనం ఇచ్చేయాలి. అంటే ఈ దేహము వలన దేవుని పనులు చేయాలి, ఈ దేహముతో దేవునిని కొనియాడాలి, దేవుని కార్యముల కొరకు దేహమును మనము ఖర్చు పెట్టాలి. గుంటూరు జిల్లాలో అద్భుతముగా సేవ చేసి, మన ఆంధ్ర, తెలంగాణ ప్రాంతాలలో, ఇతర దేశాల్లో ప్రభు దగ్గరికి వెళ్ళిపోయినటువంటి యేసన్న గారు ఈ గుంటూరు జిల్లాలో ఆయనకున్న సాక్ష్యం ఏమిటంటే, యేసుక్రీస్తు ప్రభువు కొరకు ఒక క్యాండిల్ కరిగిపోయినట్లుగా ఆయన శరీరము దేవుని సేవలో అరిగిపోయిందండి. ఆయన స్వరం అరిగిపోయింది, ఆయన పాదములు అరిగిపోయాయి. అంతగా దేవుని కొరకు వాడబడ్డాడు. యేసన్న గారి మీద అభిమానంతో చెప్పటం లేదు, చాలా మంది సేవకులు ఆ విధంగా జీవించారు, ఆ విధంగా దేవుని కొరకు బ్రతికారు. ఈ దేహము దేవునిది, దేవునికి తిరిగి ఇచ్చేయాలి, మనము ఇచ్చేయాలి. ఇది దేవుడు మనతో మొదటిగా మాట్లాడుతున్న మాట. కనుక దేవునివి దేవునికి ఇచ్చేయండి అని సందేశము ఎవరైతే ఆయన మాటల్లో తప్పు పట్టాలని వచ్చారో వాళ్ళకి చెప్పటమే కాదు, ఆ మాటలు బైబిల్లో రాయబడ్డాయి అంటే ఆ మాటల ద్వారా దేవుడు మనతో కూడా మాట్లాడుతున్నాడు. మీ దేహము దేవుని వలన మనకు అనుగ్రహింపబడింది, ఇది దేవునిది కనుక దేవునికి ఇచ్చేయాలి. రెండవది, దేవునిది దేవునికి ఇచ్చేయాలంటే దేవునివి ఏమిటి? ఆ మాట కూడా చూద్దాము. మలాకి గ్రంథము 3వ అధ్యాయం 8-9 వచనాలు.
మానవుడు దేవుని యొద్ద దొంగిలునా? అయితే మీరు నా యొద్ద దొంగిలితిరి. దేని విషయంలో మేము నీ యొద్ద దొంగిలితమని మీరందరూ 10వ భాగమును ప్రతిష్టార్పణములను ఇయ్యక దొంగిలితిరి. ఆ మాట మనం గమనిస్తే 10వ భాగము దేవునిది, దేవునికి ఇచ్చేయాలి. ఈనాటి 10వ భాగాల గురించి క్రైస్తవ సమాజంలో ఎట్లాంటి వచ్చిందంటే, పాస్టర్లు అంటే 10వ భాగాల కొరకే సేవ చేస్తారు అని ఒక నింద వచ్చింది. ఆ నిందను నిజం చేశారు కూడా కొంతమంది సేవకులు. ఆ నింద అన్యజనుల్లోని కూడా వెళ్ళిపోయింది. యేసు ప్రభు మన కొరకు రక్తము కార్చాడనే సువార్త కంటే కూడా పాస్టర్లు అంటే 10వ భాగాలు దండుకునేవారనే ఆ మాట ప్రచారంలోనికి అన్యజనుల్లోనూ కూడా ఎక్కువగా వెళ్ళిపోయింది. అలా వెళ్ళిపోవటాన్ని బట్టి మేము 10వ భాగం పాస్టర్లు కాము అని నిరూపించుకోవటానికి మరికొంతమంది అసలు కొత్త నిబంధన ప్రకారం 10వ భాగం ఇవ్వనవసరమే లేదు, కొత్త నిబంధనలో 10వ భాగం ఇవ్వమని ఎక్కడ చెప్పాడు, అది పాత నిబంధనలోని కదా అని కొత్త ప్రవచనాలలాగా కొత్తగా బోధ, కొత్త రకమైన దుర్బోధ 10వ భాగం విషయంలో కూడా మొదలుపెట్టారు. పాత నిబంధనలో 10వ భాగం అని చెప్పిన దేవుడు కొత్త నిబంధనలో ఇవ్వద్దనలేదు. వాటిని మానక వీటిని చేయుడి అని చెబుతున్నాడు. కొత్తిమీర జీలకర్రలు మీరు 10వ భాగములు చేస్తున్నారు కదా, వాటిని మానక వీటిని చేయుడి అన్నాడు కదా. అంటే కంటిన్యూ చేయమన్నాడు తప్ప మానేమని చెప్పలేదే. 10వ భాగము దేవునిది, దేవునికి ఇచ్చేయమని క్రొత్త నిబంధనలో యేసుక్రీస్తు ప్రభువారు లూకాసు వార్త 20వ అధ్యాయంలో మనకి చెబితే ఇప్పుడు ఇవ్వనవసరం లేదనే బోధ వచ్చేసింది. దేవునికి ఇచ్చేయాలి. అది మనది కాదు. ఆదికాండము 28వ అధ్యాయంలో ఒక మాటను మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఆదికాండము 28వ అధ్యాయం 22వ వచనము. మరియు స్తంభముగా నేను నిలిపిన ఈ రాయి దేవుని మందిరమగును, మరియు నీవు నాకు ఇచ్చు యావత్తులో 10వ వంతు నిశ్చయముగా నీకు చెల్లించేదనని మొక్కుకొనెను. నీవు నాకు ఇచ్చు యావత్తులో 10వ వంతు అంటే భక్తుడు ఏమంటున్నాడో తెలుసా? నీవు నాకు ఇచ్చావు, అందులోని 10వ భాగం నీకు ఇస్తున్నాను. అంటే మొత్తం మనకు ఇవ్వబడిందంతా దేవుడిదే. కానీ దేవుడు అంతా మనకిచ్చి అది మనదని చెప్పి అందులో 10% మాత్రమే నాది అని అన్నాడు. 90% అనలేదు. 10% నీది, నీకు ఇచ్చిన 100% నాదే, 90% నాది, 10% నీది అని అనట్లే. 10% నాది నాకు ఇచ్చేది అని అంటున్నాడు. దేవునికి ఇచ్చేయమని బైబిల్ చెబుతుంది. మరి 10వ భాగముల విషయంలో ఎంతగా మనం వెనకాడుతున్నామో, ఎంతగా వెనక్కి వెళ్ళిపోతున్నామో మీరు గమనించాలి. దేవునిది ఈ శరీరము దేవునికి ఇచ్చేయాలి అంటే ఈ శరీర సంబంధమైన జీవితము, ఈ శరీరానికి ఉన్నటువంటి ప్రతి అవసరత ఏదైతుందో ఇది సమర్పించుకొని పరిశుద్ధముగా దేవునికి ఈ శరీరమును ఇచ్చేయాలి. రెండవది మన సంపాదన దేవునిది, అందులో 10వ భాగము ఇంకా నాది అని దేవుడు క్లారిటీ చెప్పేశాడు. ఆయనకు ఇచ్చేయాలి. కనుక మూడవదిగా మనం ఆలోచన చేస్తే, 3 విషయాలు చెప్తాను. మూడవదిగా మనం ఆలోచన చేస్తే బైబిల్లో నుంచి చూద్దాం. సామెతల గ్రంథం 20వ అధ్యాయం. సామెతల గ్రంథము 20వ అధ్యాయము 27వ వచనం. నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపము. ఆ మాట గమనించండి. నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపము అంట. అంటే మన ఆత్మ ఎవరిది? దేవునిది.
ఈ ఆత్మ కూడా దేవునిదే కనుక ఈ ఆత్మను దేవునికి అప్పగించుకునే భక్తి జీవితం మనం చేయాలి. అప్పగించుకునే భక్తి జీవితం. ఉదాహరణకు ఒక లడ్డు ఉందండి. ఆ లడ్డు మనకి ఎవరైనా ఇస్తున్నారు అనుకోండి, లడ్డు చాలా బాగానే ఉంది, ఆ ఇచ్చే చేతి చెమటతోనూ మురికితోనూ ఉంది. మనం తీసుకుంటాం, ఇస్తే తీసుకోం. కొన్ని చోట్ల మనం తినడానికి వెళ్ళేటప్పుడు టిఫిన్ సెంటర్స్ కానీ అయ్యి ఆ చుట్టుపక్కల కాలువ ఉంటుంది, కాలువ పక్కనే వాడు పునుగులు వేస్తాడు, దోశలు వేస్తాడు, ఆ వాసన వచ్చేస్తుంది, ఈ వాసన వచ్చేస్తుంది. అలాంటి చోట అయితే కొంతమంది తినరు. దోశ మంచిదే, అక్కడున్న తినే ఆహార పదార్థాలు మంచిదే, వాళ్ళు ఇచ్చే అమ్మే చోట శుభ్రంగా లేదు. కాబట్టి దేవుడు కూడా తాను మనకు అనుగ్రహించిన ఆత్మను పరిశుద్ధముగా తిరిగి ఆయనకి మనము అప్పగించాలి. అది ఆయనది, ఆత్మ కూడా ఆయనది. ఆయన మనకు పెట్టిన దీపం, అది తిరిగి ఆయనకి మనము ఇచ్చేయాలి, దేవుడిది కాబట్టి. మరి తిరిగి ఇచ్చేటప్పటికి మన ఆత్మ కల్మషముతో, పాపముతో, శాపముతో ఉంటే దేవుడు తీసుకుంటాడా? తీసుకోడు. కాబట్టి మన ఆత్మను కూడా దేవునికి అప్పగించాలి. యేసు ప్రభు వారు శిలువ మీద వేలాడుతూ పలికిన మాటలలో యోహాను సువార్త 19వ అధ్యాయము 30వ వచనం, యేసు ఆ చిరక పుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించెను. అంటే యేసు ప్రభు మనకొక మాదిరి. ఆత్మను ఆయన ఎలాగైతే దేవునికి అప్పగించుకున్నాడో పరిశుద్ధముగా జీవించి, పవిత్రముగా జీవించి, సత్యమును బోధిస్తూ, ప్రేమ కలిగి, సువార్తను ప్రకటిస్తూ, ప్రార్థిస్తూ, ఏ విధంగా తన ఆత్మను చివరి గడియలో వచ్చే సమయానికి, ప్రాణమును అర్పించే సమయం వచ్చే సమయానికి ఎలాగైతే అర్పించాడో మనము కూడా ఆ విధంగా అర్పించాలి. అపోస్తుల కార్యాలు 7వ అధ్యాయము 59వ వచనములో కూడా శపను భక్తుడి మాట పలుకుతున్నాడు. ప్రభువును గూర్చి మొరపెట్టుచు యేసు ప్రభువా నా ఆత్మను చేర్చుకొనమని శపను పలుకుచుండగా వారు అతనిని రాళ్ళుతో కొట్టిరి. చూడండి, శపను భక్తుడు ఏమంటున్నాడు? నా ఆత్మను చేర్చుకొనమని అని అంటున్నాడు. శిలువలో వేలాడుతున్న దొంగ చనిపోయిన తర్వాత తన ఆత్మను పరలోకమునకు చేర్చుకోవాలని మొర్రపెట్టాడు. అందుకే యేసు ప్రభు నేడు నీవు నాతో పరదేశులో ఉండు అన్నాడు. మన ఆత్మ దేవుడిచ్చిన దీపం. అది దేవునికి మరలా తిరిగిచ్చేంత వరకు, దేవుడు తిరిగి దానిని పొందుకునేలాగానే మన ఆత్మ శుభ్రముగా, పరిశుద్ధముగా, ప్రవర్తన విషయములో, ప్రార్థన విషయములో, అన్ని అనుభవముల విషయములలో దేవునికి ఇష్టమైన కార్యములు జరిగించుచు మన ఆత్మను తిరిగి దేవునికి ఇచ్చేయాలి. దేవునివి దేవునికి ఇచ్చేయండి అని యేసు ప్రభు చెబుతున్న ఒక మాట మనం జ్ఞాపకం చేసుకున్నాం. దేవునిది 10వ భాగము దేవునికి ఇచ్చేయాలి. ఈ దేహము దేవునిది, దేవునికి ఇచ్చేయాలి. ఇంకా చెప్పుకుంటే మన హృదయము దేవుడు మనకిచ్చినది, ఆ హృదయము కూడా దేవునికి ఇచ్చేయాలి. నా కుమారుడా నీ హృదయము నాకు ఇమ్ము అన్నాడు. మనం పోయి హృదయాన్ని ఎవరెవరికో ఇచ్చేస్తున్నాం. మన హృదయము దేవునిది, దేవునికి ఇచ్చేయాలి. దేవుడివి ఏవేవి మనకున్నాయో, మనం కలిగి ఉన్నామో అవన్నీ దేవునివి కనుక దేవునికి తిరిగి ఇచ్చేయాలి. మీరు బ్యాంకులో లోన్ తీసుకున్నారు, డబ్బు వాళ్ళు మీకు ఇచ్చారు, దానికి ఈఎంఐ రూపంలో మరలా తిరిగి వాళ్ళకి ఇచ్చేయాలి. ఇవ్వకపోతే వాళ్ళు ఒప్పుకోరు, వడ్డీకి వడ్డీ, చక్ర వడ్డీ వేస్తారు. గవర్నమెంట్ దగ్గర నుంచి నువ్వు ఏదైనా తీసుకుంటే మరలా గవర్నమెంట్కి తిరిగి ఇచ్చేయాల్సి వస్తే తిరిగి ఇచ్చేయాలి. ట్యాక్స్ రూపంలో మనం ఇచ్చేస్తున్నాం కదా, అలాగే దేవునివి దేవునికి ఇచ్చేయమని దేవుడు చెప్తున్నాడు. మరి నీ హృదయము, నీ దేహము, నీ ఆత్మ, నీ సంపాదన దేవునిది. దేవుడెమ్మన్న రీతిలో నువ్వు దేవునికి తిరిగి ఇచ్చేస్తున్నావా? దేవునివి దేవునికి ఇచ్చేయమని దేవుడి దినమందు మనతో
మాట్లాడుతున్నాడు. అలాగ మనం దేవునికి తిరిగిస్తున్నప్పుడు గొప్ప ఆశీర్వాదముల చేత మనము నింపబడతాము, గొప్ప దీవెనల చేత మనము నింపబడతాం. ఈ దేహము దేవునిది కాబట్టి దేవునికి ఇచ్చేస్తే దేవుడు తన ఆత్మతో మనల్ని నింపుతాడు. మన సంపాదన దేవునిది, దేవునికి ఇవ్వాల్సిన దశమ భాగం మనకిస్తే ఇంకదుగా ధనమును దేవుడు మనకి అనుగ్రహిస్తాడు. మన ఆత్మ దేవునిది, దేవునికి మనం పరిశుద్ధంగా తిరిగి దానిని అప్పగిచ్చేస్తే మన ఆత్మను తన రాజ్యములోనికి చేర్చుకుంటాడు. కనుక దేవుడిచ్చిన వర్తమానాన్ని బట్టి కొద్ది సమయం ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల నా ప్రియ పరలోకపు తండ్రి, సర్వశక్తిమంతుడవైన నా ప్రియ తండ్రి, నీకే వందనములు, స్తోత్రములు, స్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. కరుణా సంపన్నుడా, దీర్ఘశాంతుడవైన మా దేవా, ఇదిగో నాయన కైసరునికి ఇచ్చేమని మీరు మాట్లాడుతూ దేవునికి ఇచ్చేమని మాట్లాడుతున్నారు. ప్రభువా మా తండ్రి, మీరు ఏదైతే మాకు ఇచ్చారో అవన్నీ మీకు తిరిగి ఇచ్చేయగలిగిన భక్తి మాకు అనుగ్రహించండి, మాకు దయచేయండి, కరుణ చూపండి, కనికరము చూపండి. యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామమున ప్రార్థన చేస్తున్నాము మా ప్రియమైన పరలోకపు తండ్రి. ఆమేన్.